హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయల కొత్త స్కీమ్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుండి ఇస్తారు అనేది చాలామందిలో డౌట్ ఉంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పెన్షన్లు ఎప్పటి నుండి ఇస్తారనే డౌట్ ఉంది. నేను ఈ వీడియోలో మీకు వివరంగా సమాచారాన్ని అందిస్తాను. మీరు కూడా వీడియోని చూడగానే మీ ఫ్రెండ్స్కి కూడా వాట్సాప్లలో షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క మిత్రులకి వాట్సాప్లో షేర్ చేయండి. అలాగే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మీకు ఆసరా పెన్షన్ చాలా మట్టసంగా అందిందా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మంచితనంగా అనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే చాలామంది భిన్నాభిప్రాయాలు చేస్తున్నారు. సో దాని ఆధారంగా నేను మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మొత్తానికి 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనే అంశం వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో 4,000 పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయట్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మహా ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ మొన్న జూన్ నెలలోనే 25వ తారీఖు నాడు ఒక నిర్ణయం సభ నిర్వహించారు, అందరితో కలిసి ఆసరా పెన్షన్ పొందేవారితోటి, దివ్యాంగులతో అందరితో కలిసి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందన లేకపోవడంతో జూలై నెలలో విడతల వారీగా ఆందోళన చేపడతామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. 5వ తారీఖు నాడు కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా, 6 నుండి 16 వరకు పూర్తి స్థాయిలో దీక్షలు చేపడతామని కలెక్టరేట్ల ముందల, అలాగే 17వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు అన్ని మండలాలలో దీక్షలు చేపడతామని చెప్పేసి చెప్పారు. అయితే మొత్తానికి ఈ 4,016 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం అర్హులు అనర్హులు ఎవరు, ఎలిజిబిలిటీ ఎవరికి ఉన్నది, అన్ఎలిజిబిలిటీగా కూడా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరు, ఈ వీటిపై కరెక్ట్ రాంగు అనే డిసిజన్స్ తీసుకున్న తర్వాతే పెన్షన్ డబ్బులు అనేవి అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇవన్నీ తీసుకోవడానికి మరొక 2-3 నెలల సమయం పడుతుందని చెప్పేసి భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలలో, ఎన్నికల హామీలలో ప్రకటించింది. అభయహస్తంలో భాగంగా 6 గ్యారెంటీలో భాగంగా 6 గ్యారెంటీలో ఒకటైన చేయూత పథకాన్ని 4,016 అందిస్తాం ఎన్నికల గెలవగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వకపోగా దాదాపుగా 6,300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మిగిలించింది అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నారు. ఈ 6,300 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద రైతులకు కట్టబెడుతుంది తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దివ్యాంగులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా పలువురు లబ్ధి పొందే వ్యక్తులు మాట్లాడుతున్న సందర్భాలను కూడా మనం కామెంట్ సెక్షన్లో చూస్తున్నాం. సో తాజాగా మరి ఇవన్నీ రావడానికి ఇంకొక 2 నెలల సమయం పడుతుందనే అంచనాకి అవకాశాలు కూడా ఉన్నాయనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇంకా 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.